తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల విజేతలను ప్రకటించింది. జ్యూరీ చైర్పర్సన్ జయసుధ, ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2024 ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడించారు. ఈ అవార్డుల వివరాలు దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 14 ఏళ్ల తర్వాత గద్దర్ ఫిల్మ్ అవార్డుల విజేతలను ప్రకటించింది. 11 కేటగిరీల్లో మొత్తం 1248 నామినేషన్లు పరిశీలించిన జ్యూరీ 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలతో పాటు 2024కు సంబంధించిన సినిమాలను పరిగణలోకి తీసుకుంది. తెలుగుతో పాటు ఉర్దూ చిత్రాలకు కూడా అవార్డులో ప్రాధాన్యత ఇచ్చారు. 2024 ఉత్తమ ఫీచర్ చిత్రాల విభాగంలో మొదటి అవార్డు కల్కి 2898 ఏడీకి, రెండో అవార్డు పొట్టేలుకు, మూడో అవార్డు లక్కీ భాస్కర్ కు దక్కాయి. ఉత్తమ బాలల చిత్రంగా 35 ఇది చిన్న కథ కాదు, హిస్టరీ విభాగంలో రజాకార్, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ఆయ్ ఎంపికయ్యాయి. ఉత్తమ పరిచయ దర్శకుడిగా కమిటీ కుర్రాళ్ళు దర్శకుడు యదువంశీ ఎంపికయ్యారు. వ్యక్తిగత విభాగాల్లో 21 మందికి అవార్డులు లభించాయి. ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి అల్లు అర్జున్, ఉత్తమ నటిగా 35 ఇది చిన్న కథ కాదు చిత్రానికి నివేదా థామస్ ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా కల్కి చిత్రానికి నాగ్ అశ్విన్ అవార్డు అందుకోనున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా సరిపోదా శనివారం చిత్రానికి ఎస్జే సూర్య, ఉత్తమ సహాయ నటిగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి శరణ్య ప్రదీప్ ఎంపికయ్యారు. సాంకేతిక విభాగాల్లో ఉత్తమ గేయ రచయితగా రాజు యాదవ్ చిత్రానికి చంద్రబోస్, ఉత్తమ సంగీత దర్శకుడిగా రజాకార్ చిత్రానికి భీమ్స్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఊరి పేరు భైరవకోన చిత్రానికి సిద్ధ శ్రీరామ్, ఉత్తమ నేపథ్య గాయనిగా పుష్ప 2 సూశాకే అగ్గిరవ పాటకు శ్రేయ ఘోషల్ అవార్డులు అందుకోనున్నారు. ఉత్తమ హాస్య నటులుగా మత్తువదలరా 2 చిత్రానికి సత్య, వెన్నెల కిషోర్ ఎంపికయ్యారు. స్పెషల్ జ్యూరీ అవార్డులో లక్కీ భాస్కర్ చిత్రానికి దుల్కర్ సల్మాన్, పొట్టేల్ చిత్రానికి అనన్య నాగళ్ల, కా చిత్రానికి దర్శకులు సుజిత్ సందీప్ ఎంపికయ్యారు. తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకంగా రెంటాల జయదేవ్ రచించిన మన సినిమా ఫస్ట్ రీల్ ఎంపికైంది. ఈ అవార్డులను జూన్ 14న హైదరాబాద్ లోని హెచ్ఐసిసి వేదికగా ఘనంగా ప్రదానం చేయనున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు గద్దర్ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపాయి. ఎక్స్ వేదికగా నిర్మాణ సంస్థలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టులు పెట్టాయి. సీఎం రేవంత్ రెడ్డికి దర్శక, నిర్మాతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సినిమా పరిశ్రమలో ప్రతిభను గుర్తించి సత్కరించే ఈ గద్దర్ అవార్డులు తెలుగు చిత్రసీమకు కొత్త ఉత్తేజాన్ని అందిస్తాయని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.